2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. మొన్న మీరు ఒక మాట అనటం జరిగిందండి, నాకు చాలా లోతుగా గుచ్చుకుంది. ఒక ఆడపిల్లకి అటు ఫాదర్ అయినా సరే, హస్బెండ్ అయినా సరే, దూరంగా ఉన్న ఆ ప్రజెన్స్ అనేది లైవ్లో ఉన్నారు అనేటువంటి ఒక విషయం వస్తే తెలియని మానసిక ధైర్యం ఎంత ఇస్తుందో చెప్పలేని నాగరాజ్ అని చెప్పేసి ఒక మాట అన్నారు మీరు. నాకు నిన్నటి నుంచి అది మైండ్లో తిరుగుతూ ఉందన్నమాట. అంటే ఒక ఆడపిల్ల ఫాదర్ని కానీ లేదనంటే హస్బెండ్ని పోగొట్టుకుంటే అస్తిత్వం పోయిందనేటువంటి ఆలోచనతోటి ఎంత కుమిలి ఏడుస్తారన్న దాని మీద అవగాహన వచ్చింది. వాళ్ళ రోల్ వాళ్ళని ఎంత బాగా ఇంపాక్ట్ చేస్తాయి అంటే కొంతమంది అయితే బతుకుండగానే ఫాదర్ మీద కానీ హస్బెండ్ మీద కానీ కొంతమంది పీక్కు తింటారు. సో వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాము. బట్ ఎక్కువగా వీళ్ళ ప్రజెన్స్ ఏం నేర్పిస్తుంది వీళ్ళకి? ధైర్యం నాగరాజ్ ఎప్పుడైనా కానీ. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో మగలో మగవాడికి ఆడది చాలా సపోర్ట్. అది తల్లి రూపంలో కావచ్చు, భార్య రూపంలో కావచ్చు. అలాగే ఆడదానికి మగవాడు సపోర్ట్, ధైర్యం, అది భర్త రూపంలో కావచ్చు, తండ్రి రూపంలో కావచ్చు. ఈ రెండు క్యారెక్టర్స్ అత్యద్భుతమైనటువంటి క్యారెక్టర్స్. ఈ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు భార్య తల్లి, ఇటు తండ్రి హస్బెండ్. అసలు ఈ క్యారెక్టర్ గొప్పతనము ఎంతమంది తండ్రులకు తెలుసు? ఈ క్యారెక్టర్ గొప్పతనము ఎంతమంది భర్తలకి తెలుసు అండి? తండ్రి అనగానే ఒక్కొక్కళ్ళు చండశాసనలాగా హిట్లర్లాగా బిహేవ్ చేసి నా మాటే చెల్లాలి, ఎందుకంటే నేను కంటే నువ్వు వచ్చావు కాబట్టి, లేకపోతే నాకు తెలియని ప్రపంచం నీకేదన్నా ఉందని మూర్ఘంగా వాదిస్తూ పిల్లల్ని చిన్నప్పటి నుంచే వాళ్ళని ఆత్మన్యూనతా భావానికి గురి చేసో, లేకపోతే ఫ్రస్ట్రేటెడ్ చిల్డ్రన్గా తయారు చేసో ఆ మాధుర్యాన్ని వీళ్ళు కోల్పోతారు, వాళ్ళు కోల్పోతారు ఒక స్థితికి వచ్చేసరికి. అలాగే భర్త అనగానే ఇంట్లో మరి తల్లి నేర్పుతుందో తెలియదు, తండ్రి నేర్పుతాడో తెలియదు, చుట్టూ ఉన్న సమాజం నేర్పిందో తెలియదు. భార్య అంటే కట్టు బానిసలాగా చూడరా, ఎప్పుడు కూడా దాన్ని ప్రేమగా మాత్రం చూడకు అనేటటువంటి ఒక ఇది రాసుకొని వచ్చేసి వాడు రావడమే అది ఏంటి భార్య అంటే అదొక నేల తుడుచుకునేటటువంటి గుడ్డో, లేకపోతే ఊడ్చేటటువంటి చీపురో, ఇంకా చెప్పాలంటే ఆ కాళ్ళు తుడుచుకునేటటువంటి చప్టానో అనేంత నీచంగా చూసేటటువంటి మనస్తత్వం ఉన్న మగ మహారాజులు కూడా నేను చెప్తున్నాను. వీళ్ళు ఇలా బిహేవ్ చేయటం వల్ల ఎదుటి ఆడదాన్ని నా గ్రిప్పులో పెట్టుకున్నాను అనేటటువంటి ఆ యొక్క సంతృప్తి ఎంత పొందుతారో నాకైతే తెలీదు, ఆ యొక్క విజయగర్వం ఎంత ఉంటుందో నాకు తెలియదు. కానీ అసలు సిసలైనటువంటి ప్రేమని, మాతృమూర్తి ప్రేమని భార్యలోనూ అమ్మలోనూ కోల్పోతారండి. కోల్పోయి వాళ్ళు ఇంకా జీవితంలో ఫ్రస్ట్రేషన్ తోటి తయారవుతారు. ఆ ప్రేమతనాన్ని, మాధుర్యాన్ని చవి చూసిన వాడెవడూ కూడా తల్లిని కానీ భార్యని కానీ ఎప్పుడూ కూడా నీచంగా చూడటం, తక్కువగా చూడటము, లేకపోతే చులకనగా చూడటము అనేది ఎవరు చేయరు. ఇకపోతే మీరు అడిగారు వీళ్ళిద్దరి అవసరము ఒక ఆడదానికి చాలా ఉంటుందంటే ఇట్స్ ట్రూ నాగరాజు. ఎవరి జీవితంలోనైనా సరే ఆడదానికి ఫస్ట్ హీరో ఎవరు అనంటే తండ్రి. బిడ్డకైనా సరే, మగపిల్లవాడికైనా సరే వాళ్ళ జీవితంలో హీరో ఎవరు అంటే మొట్టమొదటి హీరో తండ్రే. 100 మంది హీరోలని స్క్రీన్ మీద చూసినా జీవితంలో వాళ్ళ హీరో తండ్రి. ఆ తర్వాత తండ్రి తర్వాత హీరో అనిపించుకునేటటువంటి అర్హత కలిగినటువంటి ఏకైక క్యారెక్టర్ భర్త. మరి ఈ హీరోకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? హీరో ఏం చూపిస్తాడో మనకి స్క్రీన్ మీద? వీరోచితంగా పోరాటం శత్రువులతోటి, అలాగే ప్రేమను చూపించటం. ఆ హీరో ప్రేమే చూపిస్తాడు. అలాగే తన అనుకునే వాళ్ళ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడటం. ఈ మూడు మనం తరచుగా చూస్తూ ఉంటాం. అందుకే హీరో అందరికీ నచ్చుతాడు. ఇక్కడ కూడా తండ్రి అనేటటువంటి క్యారెక్టరు నిత్యం సమస్యలతో పోరాడుతూ తన వాళ్ళని గెలిపిస్తూ ఉంటాడు. ఏదైనా సరే కూతురు అడిగిందనుకో, నాన్న నాకు ఆ డ్రెస్ కావాలి అని అడగగానే తండ్రి సంపాదించేటటువంటిది 1000 రూపాయలైనా సరే, ఆ గౌను ఖరీదు 400 ఉంది అన్నా సరే ఏం చేస్తాడో తెలియదండి, ఎక్కడ ఓటీలు చేస్తాడో తెలియదండి, లేకపోతే ఎక్కడ ఎవరిని అడుగుతాడో తెలియదండి, అడుక్కుంటాడో తెలియదండి, ఏం చేస్తాడో తెలియదండి. కూతురికి మాత్రం 400 రూపాయల గౌను తీసుకొచ్చి ఇస్తాడు. తల్లి బాధపడిపోతూ ఉంటుంది. ఇంత ఖర్చులు పెడతావా, కూతురికి కింద పైన తెలియట్లేదా, నీకు ముందు వెనక చూసుకోవా, భవిష్యత్తు ఏంటి అని అంటది. కానీ అక్కడ తిట్టేటటువంటి తల్లిలో కూతురికి ఎవరు కనిపిస్తారు అంటే ఒక శత్రువు కనిపిస్తాడు. ఆ తెచ్చిచ్చినటువంటి తండ్రిలో ఒక హీరో కనిపిస్తాడు. ఎందుకంటే తనను గెలిపించాడు కదా.
అలాగే కూతురు మొహంలో ఉన్నటువంటి ఆనందం చూడగానే ఆ తండ్రిలో ఒక హీరో ఉంటాడు. ఏంటి అంటే కూతురు యొక్క ప్రేమను గెలిచాడు కదా, ఆ ఆనందము అతనిలో అద్భుతంగా ఉంటుంది. అలా మొదలైనటువంటి ఆ తండ్రి కూతుళ్ళ జీవన ప్రయాణము ప్రతి క్షణము అనుక్షణము ఏ విధంగా పడిపోతున్నా సరే చదువులో వెనకబడనివ్వండి, ప్రోత్సహిస్తాడు. నా బిడ్డ చాలా గొప్పది, నువ్వు కానీ అమ్మ, నువ్వు తను జీవితంలో చదవలేకపోయింది అనుకుందాం సార్, ఆ చదువుకున్నటువంటి అల్లుడిని తీసుకొని వచ్చి కూతురికి ఇచ్చి కట్టబెట్టి కూతుర్ని అక్కడ గెలిపిస్తాడు. అర్థమైందా అండి? అంటే సమాజంలో అందరి పిల్లలు తన కూతురు కంటే బాగా చదువుకుని సెటిల్ అయ్యారు అని అనుకున్నారా? ఈ కూతురు ఫీల్ అయింది అనుకుందాం, లేదా చుట్టాలందరూ ఫీల్ అయ్యారు అనుకుందాం. ఆ తండ్రి ఏం చేస్తాడు, తనకంటే బాగా చదివినటువంటి వాడిని సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానంలో, లేదా తన కుటుంబం మొత్తంలో ఉన్నతమైనటువంటి స్థితిలో చదువుకున్న సంపాదించేటటువంటి అల్లుడిని తీసుకొచ్చి కూతురికి కట్టబెట్టి కూతుర్ని మళ్ళీ అక్కడ గెలిపిస్తాడు. అప్పుడు ఎంత సపోర్ట్ అండి కూతురికి తండ్రి. అప్పుడు ఎంత కూతురుకి తండ్రి పట్ల ఎంత కృతజ్ఞతాభావం ఉంటుంది, ఎంత ఆత్మ అనుసంధానం ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య, రైట్? అలాగే అత్తగారింటికి వచ్చిన తర్వాత ఏ చిన్న బాధ కలిగినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా తీర్చేది తండ్రే. ఎంత పెద్ద కష్టాన్నైనా సరే అలవోకగా, ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే మొండితనంగా నిలబడడానికి కారణం అక్కడ ఫిజికల్గా తండ్రి ఉండడం. ఆ తండ్రి చిన్నప్పటి నుంచి ఇచ్చిన ధైర్యం కావచ్చు, లేదా రేపొద్దున వీడిని వదిలేసి వెళ్ళినా కూడా నా తండ్రి నాకు ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో తను ముందుకి వెళ్ళొచ్చు. ఎంతమంది తండ్రులు భరోసా ఇస్తారంటే, అమ్మా నేనున్నాను నాన్న, నేనున్నా, నువ్వు కష్టపడాల్సినంత అవసరం లేదు, నేనున్నాను అనే ఆ ఒక్క ధైర్యంతోటే ఆడపిల్లలు మెట్టినింటి గడప దాటకుండా విజయాన్ని సాధించుకుంటూ తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే మెట్టినింట్లో దరిద్రమైన జీవితాన్ని అనుభవిస్తూ హింసాత్మకమైనటువంటి జీవితాన్ని అనుభవించిన భర్తతోటి బాధలు, అత్తమామలతోటి బాధలు, ఆడపడుచులతోటి బాధలు ఎన్ని ఉన్నా కూడా ఓదార్పు ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రి నుంచే వస్తుంది. ఆ తండ్రి ఇచ్చినటువంటి ఎనర్జీతోటే వీళ్ళు ఇక్కడ గెలుచుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. లేదా వరస్ట్ కండిషన్లో ఉన్నా కూడా వెనక్కి ఎంత ఆత్మధైర్యంతో తిరిగి వెళ్తారు అనంటే, నా తండ్రి ఉన్నాడు అక్కడ, నాకు సంరక్షకుడు ఉన్నాడు అక్కడ, నీకంటే గొప్పవాడు నా తండ్రి. ఎందుకయ్యాడు అనంటే, నీలాగా నా తండ్రి హింస పెట్ల, నీలాగా బాధ పెట్ల, నీలాగా కావాలనలా, నా తండ్రి ఏం కావాలి అని అడిగి తెచ్చిచ్చిన వాడు అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఏమి ఇస్తావు అని అడిగేటటువంటి రాక్షసత్వం ఇక్కడ ఉంది. అందుకే అక్కడ ధైర్యమే ఇక్కడ వీళ్ళని ఎదిరించడానికి కూడా అదొక ప్లస్ అవుతుంది, రైట్? భర్త విషయానికి వద్దాం నాగరాజు గారు. ఏ తండ్రి అయినా సరే అప్పగింతలు అనేవి ఒకటి ఉంటాయి. ఇవాళ మరి పెడుతున్నారో లేదో నాకైతే తెలియదు, దాని విలువ ఏదో నాకు తెలియదు. మొన్న మా రాముల వారి కళ్యాణం చేసేటప్పుడు మేము అప్పగింతల కార్యక్రమంతో సహా చేసాం మేము. ఓకే అండి, అప్పగింతలు అనేది ఏంటి అనంటే, ఫస్ట్ తల్లిదండ్రులకి, అంటే ఆడపిల్ల తల్లి తండ్రి ఆవు పాలల్లో ఆ చేతులు ముంచి ఆ ఆవు పాలు సాక్షిగా ఆ బిడ్డ చేతుల్ని ఆవు పాలల్లో ముంచి ఆ చేతిని తీసి ఆ ఫస్ట్ భర్తకు అప్పచెప్తారు, భర్త చేతిలో పెడతారు. ఏమని పెడతారు అనంటే, ఇదిగోనయ్యా నా ఆస్తి, నా బంగారం, నా కళ, నా ప్రాణం నీ చేతిలో పెడుతున్నా, జాగ్రత్తగా చూసుకో. ఆ తర్వాత భర్త నుంచి అత్తమామలకి పెడతారు, అత్తమామల నుంచి ఆడపడుచులకు పెడతారు, ఆడపడుచుల నుంచి వాళ్ళ అన్నదమ్ములకి పెడతారు. ఆ కుటుంబంలో ఎవరైతే తోడబుట్టిన వాళ్ళు రక్త సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరికీ అప్పగింతలు చెప్తారు. ఎందుకంటే నా ప్రాణాన్ని మీ చేతుల్లో పెడుతున్నా. అప్పగింతలు పెట్టేటప్పుడు నా చిన్నప్పుడు అండి, ఇప్పుడు ఎవరిని నేను అంత పెద్దగా చూడలే, విపరీతంగా ఏడ్చేవాళ్ళు తల్లిదండ్రులు, ఆడపిల్లల తల్లిదండ్రులు విపరీతంగా ఏడ్చేవాళ్ళు అనమాట. ఎందుకు ఏడుస్తారో నాకు అర్థమయ్యేది కదా, ఎందుకు ఏడుస్తున్నారు, వీళ్ళు చక్కగా పెళ్లి చేసి పంపించవచ్చు కదా అని చెప్పేసి అని. మొన్న జస్ట్ నేను రాముల వారికి, సీతమ్మ వారి తరపున, నేను రాముల వారి తరపున నా ఫ్రెండ్ అనమాట, నాకు అప్పగింతలు ఏది మేము దేవుడి కళ్యాణం చేసి అప్పగింతలు పెట్టేటప్పుడు అనుకోకుండా నాలో నుంచి ఉద్వేగం బయటకు వచ్చేసి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి నాకు. అంటే ఏంటి, ఆ స్థితి ఎలాంటిది అనంటే, మన అనుకునేటటువంటి దాన్ని పరాయి వాడికి హస్తగతం చేస్తున్నప్పుడు ఒక భయం, ఒక బాధ, ఒక బాధ్యత అప్పచెప్తున్నప్పుడు ఏమో వీళ్ళు ఎలా చూసుకుంటారో అనేటటువంటి దీంతో దాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి, భర్త అనేటటువంటి వాడు, అత్తమామలు అనేటటువంటి వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని, ఈ తండ్రి చిన్నప్పటి నుంచి ఏ భరోసా అయితే ఇచ్చాడో, ఏది తను 400 రూపాయల గౌను తీసుకొని వచ్చి కూతురి యొక్క మొహంలో
నవ్వును చూసి తను కూతుర్ని గెలిపించి ఆ గెలుపులో తన ప్రేమను ఏదైతే పొందాడో ఇక్కడికి వచ్చిన తర్వాత తన భార్యని, అంటే అతిగా కోరికలు కోర్చటము తీర్చటము అది కాదు, ఇక్కడ తన భార్యని కూడా అంతే గౌరవంగా ఆ తండ్రి ప్లేస్లో ఉండి చూసుకోగలిగి ఆ తండ్రిని మైమరిపిస్తే ఆటోమేటిక్గా ఈ భర్త అనేటటువంటి వాడు, ఈ సగం తండ్రి అయితే ఈ మిగిలిన సగం ఒక ఆడదాని జీవితంలో భర్త. నాగరాజు తక్కెడా సమంగా ఎప్పుడు తూగుతుంది? బరువు ఇటు ఇటు సమానంగా ఉన్నప్పుడే. ఏది ఇలా ఉన్నా రెండోది బ్యాలెన్స్ కోల్పోతుంది. అందుకే ఆడదాని జీవితంలో వీళ్ళిద్దరూ చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తారు. ఎప్పుడైనా సరే చూడండి, ఆడది తండ్రి చనిపోయాడు అనగానే భర్త ఉన్నాడు అనేటటువంటి ధైర్యంతో ఉంటుంది. అలాగే భర్తకి ఏదన్నా జరిగింది అనుకుందాం, భర్తని కోల్పోయింది అనుకుందాం, నాకు నా పుట్టిల్లు ఉంది, నా తండ్రి ఉన్నాడు అనేటటువంటి ధైర్యంతో ఉంటుంది. అలాగే కొన్ని కుటుంబాల్లో ఉంటారండి ఆడపిల్లలు, పేరుకి భర్త ఉంటాడు, అన్నీ ఉంటే అన్నీ చేస్తారు, కానీ ఇలాంటి సపోర్టు ఉండదు. బట్ తండ్రి తనున్నంత వరకు కూడా ఆడపిల్లకి ఎక్కడున్నా మానసికమైనటువంటి సపోర్ట్ చాలండి ఆడదానికి. నేనున్నాను అనేటటువంటి ఒక్క మాట చాలండి, ఎన్నో వేల రెట్ల ధైర్యాన్ని వాళ్ళకి ఇస్తుంది. ఇట్స్ ఎ గ్రేట్ సపోర్ట్ నాగరాజు, ఎమోషనల్ సపోర్ట్. నాగరాజు ఇక్కడ నువ్వు మర్చిపోతున్నావు, ఇక్కడ ఈ బొడ్డు నుంచి ఆ బంధం వస్తుంది. పుట్టగానే తల్లి కడుపు నుంచి పేగుబంధం ఎలా తెగుతుందో ఆ తండ్రి నుంచి కూడా ఆ ఆర అలాగే వస్తుంది, హృదయం నుంచి వస్తుంది. తల్లినికి బొడ్డు నుంచి మణిపూరక చక్రం నుంచి ఆ బంధం ఏర్పడితే తండ్రి నుంచి హృదయ చక్రం నుంచి వస్తుంది. అర్థమైందా? ఆ బంధాన్ని ఎక్కడ నువ్వు ఎంత దూరం తీసుకెళ్ళినా ఆ ఆర నువ్వు ఎంత దూరం పోయినా వస్తానే ఉంటుంది. ఆ బంధం అనేది ఎక్కడున్నా ఉంటానే ఉంటుంది. దాన్ని తెంచడం అనేది అసంభవం. కాబట్టి నిజంగా చెప్తున్నాను కెమెరా ముఖంగా తండ్రులకి భర్తలకి కూడా, ఒక ఆడపిల్ల జీవితంలో మీ స్థానం చాలా గొప్పదండి. అలాగే మీరు మీ యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యమైనది, అద్భుతమైనది. నా మాటే లెగ్గాలి, నేనే గెలవాలి, లేదా నేను చెప్పిందే వినాలి అనేటటువంటి మూర్ఖత్వంతో ఆడపిల్లల్ని మాత్రం కన్నీళ్లు పెట్టించకండి. మీరు ఇంత రవ్వంత ప్రేమ మీరు వాళ్ళకిస్తే, కొండంత ప్రేమని రవ్వంత హెల్ప్ మీరు వాళ్ళకి చేస్తే, కొండంత సహాయాన్ని తిరిగి మీకు ఆడపిల్లలు ఇస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇవాళ ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. దాంతోపాటు అటు పేరెంట్స్ అయినా సరే పిల్లలైనా సరే ఏ విధంగా ఉన్నారంటే, కొన్ని ఫ్యామిలీస్లో మనం చూస్తే ఆడపిల్లలు పేరెంట్స్ మాట వినకపోవటం, కొంతమంది అయితే వైఫ్ అండ్ హస్బెండ్ మాట వినకపోవటం, కొంతమంది హస్బెండ్స్ ఈ విషయాలు తెలియక, అంటే పుట్టింటి మీద ఎక్కువ అజమాయిషీ చూపించి అది తీసుకుంటారు అనేటువంటి ఇష్యూసే మనం ఎక్కువగా చూస్తాం. దీనివల్ల మానసికంగా సపోర్ట్ లేక లోపల నలిగిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటు పేరెంట్స్ తెలుసుకోవాల్సినటువంటి ఉన్నాయి, అటు పిల్లలు కూడా తెలుసుకోవాల్సినటువంటి. నిజమైనటువంటి ప్రేమని ఇచ్చిపుచ్చుకోవటం అనేది చాలా మందికి తెలియదు నాగరాజు. అవును, ప్రేమ అంటే ఏంటి అని అంటే పెత్తనం అనుకుంటారు. పెత్తనం చలాయించడాన్ని ప్రేమ అనుకుంటారు, లేదా పెత్తనం చలాయించి కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటారు. నేను అడుగుతున్నాను, వాళ్ళ భార్యాభర్తలైనా తల్లిదండ్రులైనా ఎవరైనా సరే, అరే ఒకళ్ళని సంతోషంగా ఉంచడానికి మరొకరు ఎందుకు ఎదుటి వాళ్ళకి గౌరవం ఇవ్వరు, ఎందుకు అవకాశం ఇవ్వరు, ఎందుకు లొంగి ఉండరు? ఏమవుతుంది మీకు లొంగి ఉండడం వల్ల? లొంగిపోవడం అనట్లా, లొంగి ఉంటే ఏమైంది, తగ్గి ఉంటే ఏమైంది? అదే అండి, ఈ లైఫ్ స్కిల్స్ ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి అవసరం చాలా ఉంది వాళ్ళ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి. థ్యాంక్ యూ.